నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ముఖ్యంగా మొన్ననైతే అంటే జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా పాకిస్తాన్ కి సంబంధించి కాల్పుల యుద్ధ వాతావరణం అయితే మనం గమనించాం. అంటే మన భారతీయులంతా కూడా భారత పౌరులంతా కూడా ఒక పర్యటన నిమిత్తం జమ్మూ కాశ్మీర్ కి వెళ్తే ఆ పాకిస్తాన్ ఉగ్రదాడులంతా కూడా ఆ యొక్క భారతీయులను పిట్టల్లా కాల్చివేశారు. తమ మహిళల ముందు తమ భార్యల ముందు కూడా పిట్టల్లా కాల్చివేశారు. దమ్ముంటే పోయి చెప్పుకోమి మోడీ అని కూడా వాళ్ళైతే బాగా నిఘాసైనటువంటి మాటలు కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడేమంటున్నారు, ఇప్పుడు మళ్ళా పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు కాలబేరానికి వచ్చింది. ఏమంటున్నారు, సింధు జలాల ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుందామని కూడా దాని గురించి క్షమాపణ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఏమంటున్నారో వినే ప్రయత్నం అయితే చేద్దాం. సింధు జలాలపై నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. భారత్ కు పాకిస్తాన్ జల వనరుల శాఖ లేక తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ ఆందోళన. స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ గుర్తించాలంటూ భారత్ ఐరాసకు బిఎల్ఏ వినతి. బిఎస్ఎఫ్ జవాన్లు భారత్ కు అప్పగించిన పాక్, ఆ దేశ రేంజర్ను విడుదల చేసిన భారత్. పాక్ డ్రోన్లే కాదు సైనికుల్ని పంపిన తుర్కీయే. సింధూర్లో 2 తుర్కీ జవాన్ల మృతి. కిరాణా హిల్స్ లో ఏం జరిగింది? అణుధార్మికత లీక్ అయ్యిందా? భారత్ పాక్ కలిసి డిన్నర్ చేయాలి. 2 దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపానంటూ కూడా ఎవరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్న పరిస్థితి. ఇక చూడండి, సింధుపై పునఃసమీక్షించండి. భారత్ కు పాక్ జలవనరుల శాఖ లేఖ రాసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని పాకిస్తాన్ విజ్ఞప్తి చేసిందట. సింధు జలాలు నిలిపివేస్తే పాకిస్తాన్ లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ ఆ దేశ జల వనరుల శాఖ భారత విదేశాంగ శాఖకు లేఖ రాసింది. దీనిపై భారత్ తో చర్చించడానికి సిద్ధమని తెలిపింది. వాస్తవానికి భారత్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు సింధు నదిలో నీళ్లు పారకపోతే రక్తం పారుతుందని కూడా పాక్ వ్యాఖ్యానించింది. ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ తర్వాత వెంటనే దారిలోకి వచ్చింది. కాల్పుల విరమణకు అంగీకరించిన సింధు జలాల ఒప్పందంపై వైఖరి మార్చుకోబోమని భారత్ తేల్చి చెప్పింది. పాక్ తో చర్చలు అంటూ జరిగితే పిఓకే ఉగ్రవాదం పైన జరుగుతాయని కూడా ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ తరుణంలో కూడా పాక్ విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1960లో భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే. నిజంగా ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మన ఇండియాకు బతిమాలేటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు, సింధు జలాలకు సంబంధించి ఒప్పందం కుదరకపోతే రక్తం మారుతుందని కూడా వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు ఇవ్వబట్టారు. మరి ఇప్పుడు వాళ్ళని మనం ఎలా క్షమించాలి? ఆల్రెడీ మొన్నటికే ఒక శాంతిగా ఉన్నటువంటి మన భారతదేశంపై మళ్ళీ ఉగ్రముఖాలంతా కూడా ఒకటై ఆ యొక్క భారత పౌరులను పిట్టల్లో కాల్చివేశారు. మీరు లేచులు కాబట్టి మేము ఇంకా కూడా తెగించాల్సి వచ్చింది. మీరు మళ్ళీ ఏమంటున్నారు, ఆ కాలంలో ఏమన్నారు మీరు, సింధు నదిలో నీళ్లు వారకపోతే రక్తం మరుతుందని కూడా చేసిండు. మీరే కదా పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ దేశీయులారా, మీరు చేయబట్టే కదా మా భారతదేశం అంతా కూడా రెచ్చిపోల చేస్తున్నారు. మేము శాంతి భద్రతలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేటాళ్ళం. మీరు రెచ్చగొట్టడం వల్ల ఇలాంటి ఘటనలు అవుతున్నాయి. మా భారత పౌరులు మీరు పొట్టలు పెట్టుకున్నారు. అంటే మొత్తానికి ఇప్పటికే ఎప్పుడు ఏమైనా ఉంటే చర్చలు ఉంటే పిఓకే, అదేవిధంగా ఉగ్రవాదం పైన చర్చలు జరుగుతాయని కూడా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సో అతను ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ తోటే పక్కగా ముందుకు వెళ్తాడు. ముళ్ళుతోనే తీయాలని ఆ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో, ఆ యొక్క సామెత ఏదైతే ఉందో దాన్నే పాటిస్తారు మాక్సిమం. ఎందుకంటే మీరు కాల్చిళ్ళు, మేము కాల్చినప్పుడు మేము ఏమైనా కూర్చుంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. దానికి తగ్గట్టుగానే వాళ్ళు రైఫిల్స్ అదేవిధంగా మంచి ఆయుధాలను పంపిస్తారు. మంచి పరికరాలు అధునాతనమైనటువంటి అవి ఉన్నాయి. అలాంటిది మీరు ఇప్పుడు ఏదో అన్ని చేసి కాళ్ళబేరగా తేమున్నది. మీరు చేసేటియా అవి ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు కావచ్చు, మేము కాదు. సో ఏది ఏమైనా కూడా ప్రధాని మోడీ గారు అయితే తప్పకుండా డిసిజన్ అయితే మంచి నిర్ణయం తీసుకుంటారు ఏది ఏమైనా కూడా. ఎందుకంటే ఎట్లా చేయాలో, ఎట్లా పోరాడాలనేది కూడా మోడీ నాయకత్వంలో కూడా ఇటు పోలీసు వర్గం, ఆర్మీ జవాన్ అంతా కూడా చేస్తూ ఉన్నది. సో మీరు ఇప్పుడు అప్పుడే మీరు రక్తం పడుతుంది, అదే పడుతుంది అంటే ఇప్పుడు మీకు కరువు అనేది గుర్తుకొస్తుందా? బిడ్డ ఇంకా కూడా కరువు వస్తుంది. మీరు ఆల్రెడీ ఏలు పెట్టిళ్ళు, ఇంకా కూడా కరువు వచ్చేటువంటి పరిస్థితి మీకున్నది. తాగడానికి నీళ్లు కూడా ఉండే, తినడానికి బువ్వ కూడా దొరికే పరిస్థితి మీకు వస్తుంది. మీకు మీరే రెచ్చగొట్టుకున్నారు, మమ్మల్ని కూడా రెచ్చగొట్టిళ్ళు. ఆ యొక్క రక్ష ఎలా ఉందో మీరు చూసిండ్రు. ఇప్పుడు కాళ్ళ దారికి వస్తారా మీరు? ఏదేమైనా కూడా
అనేక రకాలుగా మీరు చర్చలు జరపాలి. మోడీ ప్రభుత్వం అయినా కూడా ఏదైనా కూడా కొంతమంది ట్రంప్ కూడా అంటే అట్లా మాట్లాడుతున్నారు. అదే దీనిపైన కూడా మీరు అందరూ కూడా ఒక కులంకుశంగా చేసుకోండి. ఉగ్రవాదం ఏంది, ఉగ్రవాదం తెరలేపుడేంది, ఇంతమంది చంపుడేంది, పిట్టలా కాల్చడేంది, వాళ్ళ భార్యల ముందు ఇట్లా కాల్చడేంది, అసలు ఎటుపోతుంది సమాజం అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఇంకేం చేస్తారు వాళ్ళు, ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది కూడా మీరు చూడాల్సిందే. మరి మోడీ గారు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు, మరి ఈ సింధు పునఃసమీక్షిస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. సో చూస్తూనే ప్రజానడి. థ్యాంక్ యూ సో మచ్.